లక్షిత్పేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన జాడి సుధాకర్ సూచనల మేరకు అదే గ్రామానికి చెందిన నిరుపేద కళావతి కుటుంబానికి 6,500 రూపాయలు విలువ గల కుట్టు మిషన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి కళావతి 2,000 రూపాయలు, పెళ్లి రోజు దంపతులు ఓంప్రకాష్ వైష్ణవి 2,000 రూపాయలు, శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి 2,500 రూపాయలు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాటిబండ్ల ప్రసన్న, శ్రీరామ్మూర్తి, సభ్యులు నార్ల సుమతమ్మ, తాటికొండ శ్రీనివాస్, నల్మా శ్రీనివాస్, చిట్టుమల్ల సప్తగిరి, నరేంద్ర, భీమన్న, రామన్న, పల్లెల రవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ సాయిరామ్. ఈరోజు మా శివసాయి గణేష్ సేవా సమితి గ్రూప్ సభ్యులైన సూరం, వైష్ణవి, ప్రకాష్ దంపతులకు పెళ్లి శుభాకాంక్షలు గ్రూప్ తరఫున. ఎందుకంటే మాకు ప్రతి ఒక్క గ్రూపులో సభ్యులు సభ్యురాలు ఎవరైనా కానీ పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏదో చిన్న గిఫ్ట్ ఇస్తున్నారు. ఆ గిఫ్ట్ వాళ్ళు కొంత, మేము కొంత, సమితి కొంత బర అయితే చాలామందికి నిరుపేద కుటుంబాలకి మంచి ఇదిగా తయారవుతుంది. అట్లాగనే ఈరోజు ఈ వెంకట్రావుపేట గ్రామానికి చెందిన కళావతికి నిరుపేద కుటుంబం మా అశోక్ హోటల్లో రన్నింగ్ చేస్తారు సుధాకరు. ఆయన చెప్పారు, ఇట్లా నిరుపేద కుటుంబం సార్ అంటే ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా ఒక చిన్న చిరు కానుక ఇది. అది కూడా ఏంటంటే వాళ్ళకు 2,000 రూపాయలు, ప్రకాష్ 2,000, సమితి 2,500. అంటే ముగ్గురు కలిస్తే ఒక కుట్టు మిషన్ వచ్చింది ఈ అమ్మాయికి. ఇలాంటి ఇప్పుడు వెంకట్రావుపేటలో 4-5 కుట్టు మిషన్లు ఇచ్చారు కుర్తి. అట్లాగే అందరికీ ఇదొక ఉపయోగకరంగా ఉంది. ఈ గ్రూపులో చాలామంది సభ్యులు పాల్గొంటున్నారు, చాలామంది పాల్గొంటున్నారు. వాళ్ళకి పేరు పేరున మా గ్రూప్ తరఫున అందరికీ ధన్యవాదాలు. శివసాయి గణేష్ గ్రూపులో ప్రకాష్ మరియు వారి భార్యమణి వైష్ణవి వారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా ఒక కుట్టు మిషన్ని ఒక పేదరాలకు బహుమతిగా ఇస్తున్నారు. అయితే ఈ శివసాయి గణేష్ గ్రూపులో దాదాపు 100-150 మంది గ్రూపులో ఉన్నారు. తర్వాత ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. మా అధ్యక్షులు వారు పాటిబండ్ల శ్రీరామ్మూర్తి గారు వారి యొక్క ప్రోత్సాహంతో దాదాపు ఎనలేని సేవలు అందిస్తున్నారు. అయితే ఇటువంటి వాటితో ఎందుకంటే ఒక నిరుపేదలకు కూడా సహాయం చేసినట్టయితుంది. తర్వాత కంట్రిబ్యూషన్ ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు పోయి ఏమి చేయలేరు కదా, ఒకరు సేవ చేస్తున్నారంటే వాళ్ళకు సహకారంగా ఉంటే ఇలాంటి సేవలతోని భగవాన్ అంటే సేవ అనేది చాలా ముఖ్యము. ఇప్పుడు రాజులు రాజ్యాలు వెళ్తారు, బ్రాహ్మణులు వేదాలు చదువుతారు, వైశ్యులు వ్యాపారాలు చేస్తారు కావచ్చు ఎందుకంటే, కానీ అందులో భగవంతుడు మెచ్చుకునేది ఏంటంటే సేవా కార్యక్రమం ఎవరైతే చేస్తారో వాళ్ళే నాకు మంచి భక్తుడు అని చెప్పేసి భగవద్గీతలో కూడా చెప్పాడు. అయితే ఆ విధంగా అటువంటి సేవలను అందిస్తున్నారు. వారి ద్వారా అంటే మేము కూడా వారికి చేయుత సహకారంగా మేము ఉంటూ మేము చేస్తున్నాం కాబట్టి మా జన్మ కూడా ధన్యమైంది. ఇప్పుడు ఈ ప్రకాష్ కూడా నా యొక్క కొలీగు లక్ష్మీనారాయణ గారని ఉండి ఆయన కుమారుడు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇటువంటి పార్టిసిపేషన్ చేయడం వల్ల వాళ్ళు మంచి భవిష్యత్తులో అభివృద్ధి చెంది బాగుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.